నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ రాజ్ తరుణ్, లావణ్య వివాదం అనేది రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. మల్హోత్రా కూడా ఫిల్మ్ నగర్ పిఎస్లో కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఇంకా ఏం జరుగుతుంది వాళ్ళ మధ్యలో? ఈ లావణ్య అనే క్యారెక్టరు రాజ్ తరుణ్ అంశం మీద తెర మీద తీసుకురావడం, తను నాకు దూరం అవుతున్నాడు అనే బాధతో లేదా అక్కసుతో ప్రజెంట్ తిరగబడరా స్వామి హీరోయిన్తో చనువుగా ఉంటున్నాడు అని అంటారు. బట్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఏ ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ చేసిన అన్ని రోజులు చనువుగా సరదాగా ఉంటారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఒక 3 నెలల్లో 6 నెలల్లో ప్రాజెక్ట్ ఉంటుంది, చూడాలి, కలివిడిగా ఉండాలి. ఒక కెమిస్ట్రీ కుదిరితేనే రేపు పొద్దున్న తెర మీద కూడా సీన్లు కొన్ని పండుతాయి. సో అట్లాంటి నేపథ్యంలో వాళ్ళు చనువుగా ఉంటారు, వీళ్ళు అది ప్రొఫెషన్లో పార్ట్ అది. సో దాన్ని ఈమె ఈ విధంగా చేయడం, మాల్వి మల్హోత్రా కలిసిన తర్వాత నన్ను పెడచెవులు పెట్టాడండు. అయితే ఎంత గ్యాప్ ఎందుకు తీసుకున్నావు తల్లి అంటే, నేను డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయ్యానండు, ఆమె చెప్పుకోవడం. ఇట్లా చెప్పుకోవడం వల్ల ఆమెగానే దొరికిపోయిందా అన్న అంశం తెర మీదకి వస్తుంది. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా ఏం చెప్తున్నారు, గతంలో ఆమెతో అఫేర్లో ఉన్నమాట వాస్తవమే, చనువుగా ఉన్నమాట వాస్తవమే. ఆమె పైన ఉండేది, నేను కింద ఉండేవాడిని. అప్పుడు కూడా ఆమె కొన్ని రకాల అఫేర్లు ఉండేవి. గతంలో ఒక 8 ఏళ్ళ కిందట, ఇప్పుడు 6 ఏళ్ళ కిందటో ఒక వ్యక్తి ఇలాగా నన్ను నమ్మించి మోసం చేశాడు అని ఆమె పోలీస్ ఫిర్యాదు కూడా ఇచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటికీ నా దగ్గర ఉంది. తర్వాత ఆమె కొన్ని డ్రగ్స్కి ఎడిక్ట్ ఉంది. ఆ డ్రగ్స్ వల్ల నేను ఆమె దూరం పెట్టాల్సి వచ్చింది అన్నట్టుగా ఈయన చెప్తున్నాడు. ఈయన కూడా ఎందుకు చెప్తున్నాడు, సర్లే ముందు ఏదో మాట్లాడింది ఎందుకులే అమ్మాయిని చెప్పి ఊరుకున్నాం, కానీ ఇప్పుడు ఈమె మరీ పర్సనల్ విషయాలకు వచ్చేసరికి నేను చెప్పక తప్పట్లేదు అన్నట్టుగా ఈయన ఓపెన్ అవుతున్నాడు. మరోవైపు లావణ్య ఏం చెప్తుంది, మల్హోత్రాతో క్లోజ్గా ఉండడం వల్లే నన్ను దూరం పెట్టాడు, అది కాకుండా ఆమెతో చనువుగా ఉంటున్నాడు, ఆమెతో ఇంతకుముందు సినిమా స్టాండప్ రాహుల్ సినిమా డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో కూడా ఒక 2 days గడిపారు. అక్కడ నుంచి వాళ్ళు ముంబై వెళ్తున్నాడు రాజ్ తరుణ్, గోవా వెళ్తున్నారు, పాండిచ్చేరి తిరుగుతున్నారు అని రకరకాలుగా రాజ్ తరుణ్ మీద ఇవి చెప్తూ వాళ్ళ మల్హోత్రాకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫాదరు నాకు వార్నింగ్ ఇస్తున్నారన్నట్టుగా లావణ్య కేసు పెడుతుంది. తీరా చూస్తే మల్హోత్రా సరే నా పేరు వాడుకుంది కానీ నాకే ఇబ్బంది లేదు కదా అనుకుంటే, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ మీద ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో ఇప్పుడు ఆవిడ ఫిల్మ్ నగర్లో ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అయ్యి కంప్లైంట్ ఇచ్చేసింది. మా బ్రదర్కి వీటికి చూడండి తెలిసిపోతుంది కదా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎవరికెవరు చేస్తున్నారని తెలీదా, ఊరికే మసిపూసి మారేడుగా చేసేద్దామని అంటే ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగింది. డిపార్ట్మెంట్ టెలికాం సంబంధించి ఆ ఎయిర్టెల్ పోర్టల్ వాళ్ళకో, వడాఫోన్ పోర్టల్ వాళ్ళకో, జియో వాళ్ళకో అడిగితే కాల్ డేటా ఇస్తారు. ఈవెన్ కంప్లైంట్ రిజిస్టర్ అయితే ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి, సిఏ స్థాయి వ్యక్తి అడిగితే ఇస్తారు కాల్ డేటా అనేది. సో కాల్ డేటా ఎవరికెవరు కాల్స్ వస్తాయని చెప్పి మా బ్రదర్కి ఈమె తిరిగి మెసేజ్ పెట్టి టార్చర్ పెడుతుంది. ఈమె నాకే కాదు, రాజ్ తరుణ్తో గతంలో ఎవరెవరు యాక్ట్ చేశారో వాళ్ళందరికి కూడా ఇట్లాగే పెట్టిందంట. బట్ నేను ఈరోజు ఓపెన్ అయ్యాను, మీరు కావాలంటే గతంలో రాజ్ తరుణ్తో యాక్ట్ చేసిన హీరోయిన్లు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి అన్నట్టుగా మల్హోత్రా ఈరోజు ఫిల్మ్ నగర్ పోలీసులకు చెప్పడం జరిగింది. ఇది ఏమిటంటే అంటే ఇట్లా సమస్యను పెద్దది చేసుకోవడం, జటిలం చేసుకోవడం తప్ప దీనికి సొల్యూషన్ ఏంటి? రాజ్ తరుణ్ ఫ్యూచర్ నాశనం చేయాలని పన్నాగం పండింది లావణ్య అని రాజ్ తరుణ్ అన్నాడు. ఎవరు ఫ్యూచర్ ఎవరు నాశనం చేయలేరండి, అది అనుకుంటాం. కానీ దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నెపోటిజం అంటారు. నెపోటిజం వాడి వల్లే పెద్ద స్టార్ అయిపోయి, వాడిలో సత్తా లేకపోతే వాడు స్టార్ అవ్వడు. ఎందుకంటే పెద్ద పెద్ద దర్శకులు పిల్లలు కూడా ఇవాళ స్టార్లు అవ్వలేదు. రాఘవేంద్ర గారు అబ్బాయి స్టార్ అవ్వలే, దాసనారాయణ గారు అబ్బాయి స్టార్ అవ్వలే, కోదండ రామరెడ్డి గారు అబ్బాయి స్టార్ అవ్వలే. నెపోటిజం అనేస్తున్నారు సింపుల్గా. అలాగే వాడు కెరియర్ వీడు బదనాం చేశారు, వాడు స్టార్ బాగుంటే, వాడు అదృష్టం బాగుంటే ఎవ్వడూ ఏం చేయలేడు. అది రాజ్ తరుణ్ అవ్వండి, ఉదయకిరణ్ అవ్వండి, ఎవరైనా అవ్వండి, ఆ టైము అట్లా నడుస్తుంటుంది అంతే. అంటే డెప్త్గా ఆలోచిస్తే ఒకరు వచ్చి బదనాం చేసినంత మాత్రాన డేలా పడిపోతారు, వాళ్ళ కెరీర్ పోతుంది అనుకోవడం అనేది భ్రమ. ఇప్పుడు ప్రతి రంగంలో కూడా ఇట్లాంటి ఎలిగేషన్స్, లేదంటే ఎవడైనా డెవలప్ అవుతుంటే నన్ను మోసం చేశాను డబ్బు కోసం అవ్వచ్చు, లేదా నిజంగా రిలేషన్ ఉండొచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అలా అభియోగాలు మోపినంత మాత్రాన ఆ సినిమా అవకాశాలు పోతాయని నేను అనుకోను. ఆ టైం అదంతే. ఇప్పుడు ఉంది, ఇష్యూ అయింది, ఆయన నిజంగా అందరు దర్శకులతోని రెమ్యునేషన్ పరంగా కానీ సెట్లో ఎవరికి ఏడిపించకుండా టైం టు టైం షెడ్యూల్ పూర్తి చేసే హీరో అయితే ఎవరు ఆయన పర్సనల్ లైఫ్ మనకెందుకు అబ్బా,
మనతో సినిమా కరెక్ట్గా చేస్తున్నాడా లేదా, టైం టు టైం వస్తున్నాడా లేదా, కాల్ షీట్ ప్రకారం చేస్తున్నాడా లేదా, ఈయనకి మార్కెట్లో ఎంత ఉందా లేదా అని చూసే చేస్తారు ఏ ప్రొడ్యూసర్ అయినా. పైగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ మరీ ఎక్కువ. ముహూర్తం షాట్ నుంచి దీనికి ఇదేమిటి, ఇక దుర్ముహూర్తమా, అమృతకాలమా అన్ని చూసే పెడతారు వాళ్ళు. ఒక్కొక్కసారి ఎన్ని పెట్టినా వాళ్ళు ఎంత పెర్ఫామ్ చేసినా కూడా సినిమా హిట్ అవ్వలేదు అనుకోండి, సింపుల్గా హీరోయిన్ మీద తోసేస్తుంటారు. అది చాలా తప్పది. అబ్బా హీరోయిన్ ఉంది, ఐరన్ లెగ్గరా బాబు, ఆమె ఏం చేస్తుంది అబ్బా. జెనీలియా కూడా ఇలాగే అనుకున్నారు, ఐరన్ లెగ్ గెలవదని. బొమ్మరిల్లు తర్వాత ఆమె లైఫ్ కెరియర్ మారిపోయింది. బొమ్మరిల్లు ఎట్లాంటి బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఆమె ఆడియో సక్సెస్ మీట్లో కూడా ఎమోషన్ అయిపోయి చేసింది ఆమె. అని నన్ను ఎంత ఐరన్ లెగ్ అన్నారు, నన్ను ఎవరూ తీసుకోలేదని. అది చెప్పలేము, ఎవరికి ఎప్పుడు ఏది టర్న్ అవుతుందో చెప్పలేము. ఒకసారి ఆయన రైటరు కమ్ యాక్టర్ హర్షవర్ధన్ ఆయన కూడా ఇలాగే చెప్పారు, సార్ చార్మి త్రిష నాకు తెలిసి ఇంచుమించు ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చారు. అంటే త్రిష గారిని తక్కువ చేసే ఉద్దేశం కాదు, కానీ త్రిష గారి కన్నా అన్ని రకాలుగా మల్టీ టాలెంటెడ్ చార్మి, అవునా కాదు? డ్యాన్స్ త్రిష గారి కన్నా ఎక్స్ట్రాడినరీగా చేస్తారు ఆవిడ. చార్మి చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. అన్నీ ఉండి కూడా ఆమె ఎందుకు పెద్దగా ఇది అయిపోయారు? త్రిష గారు ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో ఉన్నారుగా, బట్ ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయింది. రకరకాల కారణాలు అవ్వచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఉన్నారనుకోండి, ఇప్పుడు కొంచెం పట్టించుకోవడం వల్ల లావ్ అయిపోవచ్చు, లేదా అవకాశాలు తగ్గడం వల్ల పట్టించుకోవడం మానేసి ఉండొచ్చు, చెప్పలేము. సో ఎవరు కెరీర్ ఎవరు ఏమి చేయలేరండి. ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారి విషయం తీసుకోండి, చిరంజీవి గారు చేస్తారంటారు, చాలా తప్పదు. అంటే ఇంకొక నెల రోజులు సినిమా రిలీజ్ కాబోతుంది తిరగబడరా స్వామి. దాన్ని జనాల్లోకి వెళ్ళనీయకుండా నెగిటివ్ వెళ్ళాలనే ప్రయత్నంతో లావణ్య ఇదంతా చేస్తుందంట. అది కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇవాళ రేపు మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని వైరల్ అంశాలు చూస్తే గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోయామో లేదా, ఎంత వరస్ట్గా అయినా, లేదంటే ఎంత గలీజ్గా అయినా, లేదా అరే ఏడుస్తున్నారా ఇది చేస్తున్నారా అనుకునే విధంగా జనాల్లోకి ఎక్కువ వెళ్ళిపోయిందో లేదా, ఎక్కువ వ్యూస్ వచ్చిందో లేదన్నా చూస్తున్నారు. ఒక విధంగా రాజుతోనికి అనుకోకుండా ఆమె పబ్లిసిటీ ఇస్తుందేమో. ఎవరు తిరగబడ్ర స్వామి అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిందట్రా, ఏంటో ఒకసారి సినిమా అమ్మాయి ఎలా ఉందో ఒకసారి సినిమా చూద్దాం నువ్వు ఉండొచ్చు. దానివల్ల మార్కెట్కి అక్కడ ప్లస్ అయిందేమో. బద్నాం చెయ్యాలి అంటే యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి, లేదా సోషల్ మీడియాలో కొన్ని వైరల్ చూడండి, ఏది ఎందుకు ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో ఎవరైనా చెప్పగలుగుతున్నాడా? లేదు, చెప్పలేం. ఎందుకు ఒక్కొక్కటి వీడియో ఒక ల్యాక్స్లోకి, ఇందులో ఏముంది ఎంత ల్యాక్స్లోకి వచ్చేసింది, ఇదేంటి ఇంత బాగుంది కదా, ఇంత మంచి కంటెంట్ ఉంది కదా, ఇది ఎందుకు వెళ్ళలేదు అంటే ఎవడు చెప్పలేదు. నోబడి హిట్ ఫార్ములా అనేది అసలు చెప్పలేకపోతున్నారు సోషల్ మీడియాలో. కాబట్టి ఈయన నెక్స్ట్ ఉండే సినిమాకి ఈమె బద్నాం చేయడం వల్ల ఆయన ఇమేజ్ తగ్గిపోద్దని, ఆయన సినిమాలు తగ్గిపోతాయని అనుకోక్కర్లేదు. ఇలా చేయడం వల్ల మరికొద్దిగా మార్కెట్లో హైప్ పెరిగి అరే తిరగబడ్ర స్వామి హీరోయిన్ మీద కదా ఇచ్చాడు, వెళ్ళాలి రావు సార్ సినిమా అనుకునొచ్చు, వెళ్ళొచ్చేమో కదా, మార్కెట్లో రేటు పెరగచ్చేమో కదా, చెప్పలేము. కాబట్టి బట్ ఈ అంశము ఎంత త్వరగా కొలిక్కి తెచ్చుకుంటే అంత బెటరు. రాజుతోనైనా డైరెక్ట్ దిగి బాబు ఇట్లా ప్రతిసారి చేస్తుంది, ఆమె మీద పరువు నష్టం దావా వేయడమో ఏదో చేస్తాము, లేదంటే మీరైనా సీరియస్గా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవాలి, ఆమె ఇకపై ఎవరి మీద కూడా ఇలాగా ఆధారాలు లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు అని, లేదంటే ఆవిడ దగ్గర ఆధారాలు ఉంటే చూపించమండి అని చెప్పాలి. సో ఎడ్దారి తీస్తుందో చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.